ఆ ధైర్యం నా ఊపిరి. నేను ఎవరికి భయపడను, ఎందుకంటే నా ముందు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు నేను మ్యాన్సనాస్ట్ అవుతాను. కెమెరామ్యాన్ పద. ఆ ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ఇప్పుడు ఒంగోలు నెల్లూరు మధ్యలో ఉన్నటువంటి అతి క్రూరమైన అడవిలో చిక్కుకుపోయాను. నేను ఇక్కడి నుంచి ఎలా బయటకు వెళ్తాడో చూద్దాం. ఆ ప్రతికూల పరిస్థితులు తట్టుకొని ముందుకు పోవడమే నా ధ్యేయం. ఇక్కడ నాకు ప్రతిరోజు ఓ సవాలే. నాతో పాటు ఉన్నాడు కెమెరామ్యాన్ సోది సాంబా. నేనే అనుకుంటే నాకన్నా పెద్ద సోదిగాడు. కెమెరామ్యాన్ పద. ప్రతి మనిషిలో బయటకు కనిపించిన లోపల ఒకటి ఉంటుంది. అదేంటో అనుకుంటున్నారా? అది కాదు, ధైర్యం. ఆ మా నాన్నగారు ఎప్పుడూ మాట చెప్తూ ఉండేవాడు. అది ఏమిటంటే, సాహసం తెలిసేవాడు ప్రతి వాడు మ్యాన్సనాస్ తాగాలని. మా నాన్నగారి సిద్ధాంతం ఏంటంటే, ముందు తాగేవాడు మనిషిని, ఇంకా ఎక్కువ తాగేవాడు మహర్షి అని మా నాన్న అంటూ ఉంటారు. సుత్తిసాంబ పద, మన గమ్యాన్ని చేరుకుందాం. నువ్వు పదరా ముందు. సుత్తిసాంబ చూసుకోండి రా, అవి గుచ్చుకుంటాయి. మాకు తెలుసులే, మేము వస్తాం పదరా. ఓ ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను నా ప్రయాణం కొనసాగించాలి. ఈ అడవిలో కూరుమగలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవేంటో తెలుసా? పిల్లి, మేక, కుందేలు వంటివి కూరుమగలు తిరుగుతూ ఉంటాయి. వాటికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఎండ? పదండి, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ చిన్న చిన్నగా నా శక్తి నశిస్తుంది. ఇక్కడ కింద పైన గాలి తగిలిగా హాయిగా సంచరించే ప్రాచీన కాలపు గ్రీన్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా క్రూరులు. వీళ్ళు పోయినసారి నేను వచ్చినప్పుడు నా దగ్గర 2 కోట్ల మ్యాన్సనాస్ 2 కురుకులు తీసుకున్నారు. ఒక్క పెగ్గు కూడా పోయలేదు. తాగుబోతు నా కొడుకులు. పదండి, మనం ఇటు వెళ్దాం. సోది సాంబ నాతో పాటు రా, మన ప్రయాణాన్ని ఇటు కొనసాగిద్దాం. ఏంటది? నాకు కరెక్ట్ గా 350 అడుగుల దూరంలో ఒక చింపాంజీ కనిపిస్తుంది. అది మా కెమెరామ్యాన్ సోది సాంబకి చాలా దగ్గర పొందేలాగా ఉంది. అచ్చం తన పోలీసుతోనే ఉంది. ఏమంటావు సుత్తి సాంబ? నువ్వు మోస్తాను పదరా. సోది సాంబ, ఇది చూసావా? ఇక్కడ పొయ్యిలో పెట్టుకునే అత్యంత విలువైన వృక్షాలు పెరుగుతున్నాయి. ఇవి సుమారు 3 నుంచి 4 అడుగుల వరకు పెరుగుతాయి. సోది సాంబ, ఇది పోదాం పద. దీనమ్మ జీవితం. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎంత అంటే నా దూరం తీరిపోయేంత. ఇలాగే ఈ ఎండలో మనం ప్రయాణిస్తే నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ నా ప్రధాన శత్రువు సూర్యుడు మాత్రమే. అయినా సరే ఆ సూర్యుడితో నా శత్రుత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. పదండి. నాకెంతో దాహంగా ఉంది. ఇప్పుడు నా మిత్రుడు నా వాటర్ బాటిల్ మాత్రమే. ఓ మై గాడ్, ఇక్కడ వాటర్ కూడా అయిపోయాయి. ఏదైనా నదిని అనుసరించాలి మనం. ఇక్కడ ఏదో నది ఉన్నట్టుంది. ఓ మై గాడ్, ఇది ఎండిపోయింది. నా శరీరంలో క్రమక్రమంగా నీటి మట్టం పడిపోతుంది. నా నాలుగు పిడిచికట్టుకుపోతుంది. ఇప్పుడు నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి. జై మియా ఖలీఫా, జై మియా ఖలీఫా. ఈ ఆకులు ఎంతో విలువైనవి. ఈ ఆకులతో నా ప్రాణాలని కొంతనే నేను కాపాడుకోవాలి. ప్రాచీన ఆదిమావాసం అనుసరించే పద్ధతి గుడి వెనక నాశనం గుపగుబ అనే పద్ధతిని అనుసరించి మనం వీటి నుంచి నీటిని స్వీకరిద్దాం. నా కడుపు చాలా గట్టిగా ఉంది. అటెళ్ళి చెట్లకి నీళ్లు పోసొస్తాను. హాయిగా హుషారుగా షికారుగా. తుఫాన్ వచ్చిపోయినట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. పదండి. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది. నేనేమైనా ఆహారం సేవించకపోతే నా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఏం చేద్దాం? ఈ ఎడారిలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఒక ఐడియా తట్టింది. ఈ యవనంలో ఉన్న కుర్రది ఇలాంటి పొదల్లోకే వస్తుంటారు. వాళ్ళు తెచ్చుకున్న ఏమైనా మిగిలిపోయి ఉంటాయేమో. అదండి చూద్దాం. అక్కడ తుప్పలు ఉన్నాయి చూడండి. ఆ తుప్పల్లో పదండి, మనకేమైనా దొరకచ్చు. అదిగో, నేను చెప్పాను కదా అక్కడ ఉన్నాయి చూడండి. చెప్పాను కదా మనకు దొరుకుతాయని. కెమెరామ్యాన్, ఇక్కడ హెల్మెట్స్ కూడా ఉన్నాయి, కావాలా? నాకెంతో అలసరిగా ఉంది. ఇప్పటికి ఇవి తినేసి ఎక్కడైనా పడక చూసుకోవాలి. కెమెరామ్యాన్, ఈ కుర్కురే నువ్వు తినేసాయి. నాకు కుర్కురే వద్దురా బాబు, బిర్యానీ కావాలి. అబ్బకి నాకు అడగదంగా తింటే కొడుకొచ్చి సనీళ్ళు కావాలన్నాడంట. తిందా మూసుకుని. ఈ ఎత్తైన ప్రదేశానికి వెళ్తే మనకి కూర మురుగాలు ఇటు రావు.
ఆ, ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు నేను నిద్రపోతాను. హా, సృజీ, సృజీ, సృ ఓ ఏంటి ఇదంతా కళ? హా, మీకు చెప్పడం మర్చిపోయాను కదూ. సృజీ నా లవర్, తన పేరు సృజన. తిన్నవారా? నేను ముద్దుగా సృజి అని పిలుస్తాను. తను నేను కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకున్నాం. తను మా ఊర్లో నేను కామెడీ బాగా చేస్తానని నన్ను ప్రేమించింది. ఆ తర్వాతే తెలిసింది మా ఊర్లో కామెడీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు సృజన నా పక్కన లేదు, కానీ తను పెట్టిన కేసులు మాత్రం ఉన్నాయి. మా తాత ఇప్పుడు ఓ మాట చెప్తూ ఉండేవాడు, మనం అమ్మాయిని ప్రేమిస్తే పార్కుల చుట్టూ తిప్పించుకుంటారని, అమ్మాయిలు మనల్ని ప్రేమిస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారని. ఏంటో ఈ అమ్మాయిలు అసలు అర్థం కాదు. హా, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవడం నాకెంతో అవసరం. హా, హా, ఇప్పుడు నేను నిద్రపోతున్నాను. హా, ఇప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నాను. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఇంతవరకు బాయ్.